క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. రెవరెండ్ ఫాదర్ ఏరువ సెబాస్టిన్ రెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబ సభ్యులు. ఎన్ఎల్ సుందరరాజన్ ఆత్మవిశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఆమ్రోస్ మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల కొరకు అరుణ కుటుంబ సభ్యులు. మరియమ్మ, జోసఫ్ అంతోని, స్వామినాథన్, రత్నమ్మ, క్రిస్టా, బర్నా ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకంలోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేంచేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా
ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడనైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం శాంపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దొండేటి రాయపురెడ్డి సబీనమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు దొండేటి షవరెడ్డి, దొండేటి రాఖేలమ్మ, దొండేటి బాలరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దొండేటి రాయపురెడ్డి సబీనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం అనకాపల్లి విచారణ. సిల్లా గోపాలరావు మరియు పిళ్ళ నిర్మల కుటుంబ సభ్యులు. పిళ్ళ నిర్మల పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిళ్ళ మేరీ తెరీసమ్మ, సీతారామయ్య, ఫ్రాన్సిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శరత్ చంద్ర, దివ్యశ్రీ, బిందు మంజరి, అశోక్, ఐషాని, తుషాంత్ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మాతంగి ప్రీతి ప్రమీల గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ మాతంగి ఫ్రాన్సిస్, ప్రత్తిపాటి పద్మావతి, మాతంగి సన్నీ, అభిషేక్, రమాకుమారి, అజయ్ తేజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మెట్టుగూడ విచారణ. ప్రియాంక రెడ్డికి మంచి ఉద్యోగాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు ఉద్యోగంలో దేవుని కాపుదలను దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబాలలో శాంతి సమాధానాలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ. గొలమారి మరియమ్మ గారి 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాయం బాలు మరియు పవిత్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న సింగారపు వెంకట్ శరత్చంద్ర గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, తల్లికి మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
మనసేయా ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము జీవనదాత యేసరి జీవితులకు సంరక్షణని జీవనదాత యేసరి జీవితులకు సంరక్షణని నిరతము స్తుతులతో కీర్తించా కలుగునరారండి నిరతము స్తుతులతో కీర్తించా కలుగునరారండి ఆరాధనా ఆరాధనా స్తుతి స్తోత్ర ఆరాధనా 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 బలి పూజ ఆరాధనా 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 స్తుతి స్తోత్ర ఆరాధనా 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 బలి పూజ ఆరాధనా బలి పూజ ఆరాధనా. నా దేవుడైన ప్రభు, నన్ను నీవు చేయి విడవకుము. నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలుచుండి ఉండకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయమున మన కోరికలన్నీ తీరాలని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభు మనకు ఒక క్లూ ఇస్తూ ఉన్నారు. మీ అవసరాలన్నీ నాకు తెలుసు, మీరు అడగకముందే. ఒక్క అవసరం కోసం అడగండి, మిగతా అన్నీ వాటంతటా అవే సమకూర్చబడతాయని తెలియజేస్తున్నారు. మొదట దైవ రాజ్యాన్ని, నీతిని వెతకండి. దేవునితో సత్సంబంధం కోసం ప్రార్థించండి. ఆయన ప్రేమ పొందాలి అని ప్రార్థించండి. ఆయన ఆనందం, సంతోషం మనలో ఉండాలని ప్రార్థించండి. మిగతావన్నీ సమకూర్చబడతాయి అని తెలియజేస్తున్నారు. మనం వెతికే ఆ సంపూర్ణ సంతోషాన్ని, ఆ సంపూర్ణ ఆనందాన్ని మనకు దయచేయమని, ఆ సంపూర్ణ ఆనందం, సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ప్రేమ ఆయన విందును ఆరగించటంలో, ఆయన పంక్తిలో కూర్చునటంలో, ఆయనతో సంభాషించటంలోనే ఉంది అని ప్రభు తెలియజేస్తున్నారు. ఆ విందుకు ఆహ్వానింపబడ్డ మనమంతా ఆయనతో ముచ్చటించాలని, ఆయన ప్రేమను పొందాలని ప్రత్యేకంగా యొక్క దివ్యపూజాబలిలో ప్రార్థించుకుందాం. ఈ పూజ నెరవేర్చయోగ్యుల మోటకు మన పాపాలని ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును పాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన శుభవర్యమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు శక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహించగలుగుచున్నాము. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవితమునకు మమ్ము పాత్రులను చేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములుగా జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. మొదటి పఠనము. ఒక శరీరం యొక్క వేరువేరు అంగముల వలననే మనమందరమును పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనము వరకు. సహోదరులారా, మనము చాలామందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనమందరమును ఒకే శరీరము యొక్క వేరువేరు అంగముల వలననే మనము అందరమును పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము కనుక వానిని వినియోగించుదుము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుట అయినచో మనకు గల విశ్వాస పరిమాణమును అనుసరించి మనము దానిని నిర్వర్తింపవలేను. సేవ చేయుట అయినచో తప్పక సేవ చేయవలేను. బోధించుట అయినచో తప్పక బోధింపవలేను. ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అటులనే చేయవలేను. తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకొనువాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలేను. అధికారము కలవాడు కష్టపడి పని చేయవలేను. ఇతరులపై కనికరము చూపువాడు సంతోషముగా అటుల చేయవలేను. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను. చెడుని ద్వేషించి మంచిని అట్టి పెట్టుకొని ఉండుడు. ఒకరిని ఒకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తిపూరితమగు హృదయముతో ప్రభువుని సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరములలో ఉన్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కార్యములను ఆచరింపుడు. మిమ్ము హింసించు వారిని దీవింపుడు. వారిని శపింపకుండా దీవింపుడు. ఆనందించు వారితో ఆనందింపుడు. దుఃఖించు వారితో దుఃఖింపుడు. అందరి ఎడల సమతాభావము కలిగి ఉండుడు. హెచ్చైన వాని యందు మనసు ఉంచక తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనకుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ యందు నా హృదయముతో ప్రశాంతముగాను ఉన్నది. ప్రభు నా హృదయము గర్వముతో ఉప్పొంగుటలేదు. నా కనులకు పొరలు కమ్మలేదు. మహత్తర విషయములతో కానీ నాకు అంతుబట్టని సంగతులతో కానీ నేను సతమతమగుటలేదు. అందరూ
ప్రభు నీ యందు ప్రభు నీ యందు నా హృదయముతో నా హృదయముతో ప్రశాంతముగాను ఉన్నది. ప్రశాంతముగాను ఉన్నది. నా హృదయము నిమ్మలముగాను ప్రశాంతముగాను ఉన్నది. పాలు మానిపించిన శిశువు తల్లి రొమ్ము మీద ప్రశాంతంగా పరుండి ఉన్నట్లే నా హృదయమును నాలో నిమ్మలముగా ఉన్నది. అందరూ ప్రభు ప్రభు నీ యందు నీ యందు నా హృదయముతో నా హృదయముతో ప్రశాంతముగాను ఉన్నది. ప్రశాంతముగాను ఉన్నది. ఇశ్రాయేలులారా, మీరు ఇప్పుడును ఎప్పుడును ప్రభుని నమ్ముడు. అందరూ ప్రభు ప్రభు నీ యందు నీ యందు నా హృదయముతో నా హృదయముతో ప్రశాంతముగాను ఉన్నది. ప్రశాంతముగాను ఉన్నది. ప్రభు మీతో ఉండును గాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయము వచనములు 15 నుండి 24 వరకు. ఈ మాటలకు ఆయన ప్రక్క కూర్చున్న అతిథి ఒకడు, దైవరాజ్యమున భుజించువాడు ఎంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒకమారు ఒకడు గొప్ప విందును చేసి అనేకులను పిలిచెను. విందు వేళకు ఆయన ఆహ్వానించిన వారికి అన్నీయు సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్త పంపెను. కానీ వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలమును కొంటిని, దాన్ని చూచి రావలను, కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండోవాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వాటిని పరీక్షింప పోవుచున్నాను, కనుక నన్ను క్షమింపుము అని చెప్పెను. మరి ఒకడు, నేను వివాహము చేసుకొంటిని, కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానికి తెలియచేయగా, ఆ యజమాని మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేటలకు వెళ్ళి పేదలను, అవిటి, గ్రుడ్డి, కృంటి వారిని ఇక్కడకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపించెను. సేవకుడు అంతటా, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని, కానీ ఇంకను స్థలమున్నది అని చెప్పెను. అందుకు ఆ యజమాని సేవకునితో, రాజ్య మార్గములందు వీధులందు వెతికి అక్కడ కనబడిన వారందరినీ బలవంతముగా తీసుకొని వచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము. ఏలైనా ఆహ్వానింపబడిన వారు ఎవరు నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరం కలిసి గట్టిగా చెబుదాం.
ఇది నా పరిశుద్ధ గ్రంథం. ఇది నా పరిశుద్ధ గ్రంథం. ప్రభు వాక్కును ఆలకించుటకు, ప్రభు వాక్కును ఆలకించుటకు, ఆలకించిన వాక్యాన్ని పాటించుటకు, ఆలకించిన వాక్యాన్ని పాటించుటకు, పాటించిన వాక్యాన్ని ప్రకటించుటకు పాటించిన వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభు నాకు సహాయపడునుగాక. ప్రభు నాకు సహాయపడనుగాక. ప్రభు నాకు సహాయపడునుగాక. ప్రభు నాకు సహాయపడనుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైస్తున్నా, ప్రైజ్ ద లార్డ్. ప్రైస్తున్నా. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. గుడికి వెళ్ళేవాడు కాడు. గుడికి వెళ్ళే వాళ్ళని చూచి హేళన చేసేవాడు. అయ్యా, భక్తులు వెళ్తున్నారు చూడండి అని. ఇక ఇలాంటి భక్తులు ఉండరు అని హేళన చేసేవాడు. ఒకరోజు విచారణ గురువు ఆయన్ని ఒక మార్గ మధ్యలో కలిశాడు. కలిసి, ఏంటయ్యా గుడికి రావట్లేవు అని అడిగాడు. అడగగానే ఆ యువకుడు ఆ విచారణ గురువు వైపు చూసి, ఎందుకు రావాలా స్వామి అని అడిగాడు. నేను గుడికి ఎందుకు రావాలి? నీ గుడి దొంగలతో, మోసగాన్లతో, దుర్మార్గులతో నిండిపోయింది అని చెప్పాడట. అందుకు విచారణ గురువు, లేదయ్యా పొరబడ్డావు, నిండిపోలే, ఇంకా స్థలం ఉంది, ఇంకా నీకు కూడా స్థలం ఉంది, రా అన్నాడట. నీకు కూడా స్థలం ఉంది, రా. అందరిని ఆహ్వానించే ప్రభు, అందరినీ హక్కున చేర్చుకునే ప్రభు, అందరినీ మార్చే ప్రభు, అందరికీ వెలుగును ప్రసాదించే ప్రభు తన విందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకసారి ఒక అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. ఏమని అంటే, మనకేం జరుగుతుందో తెలియటం లేదు. అప్పుడప్పుడు మన అగ్గిపెట్టె తెరవబడుతుంది, ఒక చెయ్యి లోపలికి వచ్చి ఒక పుల్లను తీసుకొని వెళ్తూ ఉంది. వెళ్ళిన పుల్ల మళ్ళీ లోనికి రావటం లేదు. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఇక కొద్ది రోజులకి మనందరం కలిసి ఉండం. ఎందుకంటే ఒక్కొక్క పుల్లని ఆ చెయ్యి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంది. అయితే అక్కడున్న ఒక పుల్లకి బయట ఏం జరుగుతుంది చూడాలి అనిపించిందట. అనిపించి ఎప్పుడైతే ఈ పుల్లను తీస్తున్నారో ఆ పుల్ల మీద పడుతుంది. తీయగానే ఆ చెయ్యి వచ్చి ఆ పుల్లను తీయగానే ఈ పుల్ల నేల మీద పడుతుంది. నేల మీద పడి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తుంది. అప్పుడు ఆ చెయ్యి తను పట్టుకున్న పుల్లని అగ్గిపెట్టెతో ఒక్కసారి ఇలా రాపిడి చేసినప్పుడు ఆ పుల్ల చాలా కాంతివంతంగా వెలుగుతుంది. వాహ్, ఇదా నేను అని ఆ పుల్లకు అప్పుడు తెలుస్తుంది, నాలో ఇంత శక్తి ఉందా? ఆ చేతిలో ఎప్పుడైతే పడ్డానో, ఎప్పుడైతే ఆ చేతిలో నుంచి ఆ రాపిడి జరిగిందో నాలో వెలుగు వచ్చేసింది. ఇది నేను లోపలికి వెళ్ళి మిగతా పుల్లలకు చెప్పాలి. ఏమని అంటే, మనలో మనకు తెలియకుండానే ఒక వెలుగు ఉంది. ఎప్పుడు ఆ వెలుగు మనం గ్రహిస్తామంటే ఆ చేతిలో పడ్డప్పుడే. ఆ చేతిలో పడటానికి మనం ఆలోచించని అవసరం లేదు. మనం ఆ చేతిలో పడటానికి భయపడని అవసరం లేదు. ఎప్పుడైతే ఆ చేతిలో పడతామో మనలో వెలుగు పుడుతుంది. అంటే తెలియని వెలుగు మనలో ఉంది. ఆ విషయాన్నే ఈనాటి పరిశుద్ధ గ్రంథం కూడా మనకు తెలియజేస్తుంది. మిమ్మల్ని నేను వెలుగు పుత్రులుగా, వెలుగు పుత్రికలుగా నేను సృష్టించాను. ఒక్కసారి నా చేతిలో పడి చూడండి. ఒక్కసారి నా విందుకు వచ్చి చూడండి. ఒక్కసారి నన్ను కౌగలించుకొని చూడండి. మీలో ఎంత వెలుగుందో, ఎంత ప్రకాశవంతమైన శక్తి మీలో ఉందో నేను నిరూపిస్తాను అని ప్రభు మనందరినీ కూడా ఆయన విందుకు ఆహ్వానిస్తున్నారు. ఒకసారి ఈరోజు సువిశేష పట్టణాన్ని గమనిద్దాం. విందుకు ఆహ్వానింపబడ్డవారు ఎందుకు రాలేదు? ఎందుకు అన్ని సాకులు చెప్పారు? ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు వాళ్ళకి రిమైండర్ కూడా పంపించారు. విఐపి గెస్ట్ రండి, మీరు వస్తా అని చెప్పారు కదా, విందు సిద్ధంగా ఉంది అని సేవకులను పంపారు.
అయినా వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోయేసరికి బాధ, కోపం రెండు ఆ యజమానికి వచ్చాయి. వచ్చి అయినా వాళ్ళు రాలేదు, అయినప్పటికీ పేదలను, అవిటి వారిని, కృంటి వారిని, గ్రుడ్డి వారిని, పరాయి వాళ్ళని ఎందుకు పిలిచారు? అయిన వాళ్ళు రానప్పుడే బాధ అవుతుంది కదా, మరి పరాయి వాళ్ళని ఎందుకు పిలిచారు అంటే, ఈ ఉపమానం మనకు ఏం నేర్పుతుంది అంటే, దేవునికి ఎవరు పరాయి వాళ్ళు కాదు, అంతా తన వాళ్ళే. తనకి కులం, మతం, వర్గం భేదం లేదు. అందరిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరికీ తన ప్రేమను పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆహ్వానించటం ఆయన ధర్మం, ఆయన ప్రేమ. పదే పదే ఆహ్వానిస్తున్నారు. రండి, నా విందులో పాల్గొనండి, నా సన్నిధిలో ఉండండి, నా ప్రేమను పొందండి. మొదట నా రాజ్యాన్ని వెతకండి, నన్ను వెతకండి, మిగతా అన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు. కానీ చాలాసార్లు సాకులు, 3 రకాల సాకులు మనం చూస్తున్నాం. మొదటి సాకు ఏంటి? నేను పొలాన్ని విన్నారా? సుశేషపట్నం విన్నారు కదా? విన్నారా లేదా? వెరీ గుడ్. మొదటి సాకు, నేను పొలాన్ని కొన్నాను అంటే నేను వ్యాపారంలో, నా పనిలో నేను సతమతం అవుతున్నాను, నేను నీ విందుకు రాను. ఇక రెండో వాడు, నేను ఎడ్లను కొన్నాను, సంపద, నేను నా సంపద, నా ఆస్తిపాస్తులు, దేవునికి దూరంగా ఉన్నాడు. ఇక మూడోది కుటుంబం, నేను నా కుటుంబం, వద్దు అని చెప్పటం లేదు. కానీ దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నావు అని ప్రభు మనల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ యాడెడ్ అన్ టు యూ. మొదట నన్ను వెతకయ్యా, అన్నీ ఇస్తాను. ఎన్నో కోరికలతో నువ్వు వస్తున్నావు, ఎన్నో ఆశలతో వస్తున్నావు, అవన్నీ కూడా తీరినా నువ్వు సంతోషంగా ఉండవు. ఈ ట్యూస్డే ఒక కోరిక తీరితే నెక్స్ట్ ట్యూస్డేకి ఇంకో కోరిక మొదలవుతుంది. కానీ మొదట నన్ను వెతుకు, నా నీతిని వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు. నీవు అనుకోని సంతోషాన్ని నీకు ఇస్తాను, నీవు ఊహించని ఆనందాన్ని నీకు ఇస్తాను, నీవు జీవితంలో పొందలేని ప్రేమను నీకు చవిచూడేలా చేస్తానని ప్రభు మాను ఆహ్వానిస్తున్నారు. కానీ మనందరికి కూడా సాకులు ఉంటాయి, ముఖ్యంగా గుడికి వచ్చే మనకు కాదు, రాని వాళ్ళకి. దేవుడు నా మాట ఎప్పుడు విన్నాడు? దేవుడు నా ప్రార్థన ఎప్పుడు ఆలకించాడు? ఎప్పుడు నా కష్టాలే వస్తున్నాయి? దేవునికి ఎంత దగ్గరగా ఉన్నానో నాకు అన్ని కష్టాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నా జీవితంలో ఎన్నో హర్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి, బాధపడ్డాను, అవమానపడ్డాను, చాలా బాధలు అనుభవించాను. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు స్పందించలేదు. దేవుడు మౌనంగానే ఉన్నాడు. వై గాడ్ ఈజ్ సైలెంట్? ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? నా జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే మీరందరూ అనుకోవచ్చు, మా గతాన్ని ఒక్కసారి త్రవ్వి చూస్తే ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, దేవా నీవెక్కడున్నావు అని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉంటాం. ఇదే ప్రశ్న పునీత పౌలు గారు కూడా వేశారు. నేను సౌలుగా ఉన్నప్పుడు ఎంతో అధికారాన్ని కలిగి ఉన్నాను, ఎంతోమంది సేవకులను కలిగి ఉన్నాను, ఎంతో గౌరవాన్ని కలిగి ఉన్నాను. పౌలుగా మారగానే బాధలు మొదలయ్యాయి, అవమానాలు మొదలయ్యాయి, చెరసాల్లో వేశారు, కొరడాలతో కొట్టారు. అయినప్పటికీ ఇప్పుడు నేను అనుభవించే దేవుని సన్నిధి, నేను అనుభవించే ఆ ప్రేమను ఎవరు కూడా తీసివేయలేరు. ఈ బాధల్లో కూడా నేను సంతోషంగా ఉన్నా, ఈ కొరడా దెబ్బల్లో కూడా నేను ఆనందంగా ఉన్నా, చెరసాలలో వేసినా ఒంటరిగా లేను. ఎందుకంటే నేను బలహీనునిగా ఉన్నప్పుడే బలవంతుని అంటున్నారు. ఎలా అంటే నేను బలహీనంగా ఉన్నప్పుడు ప్రభు నాతో ఉన్నాడు అని ఆయన సమాధానం ఇచ్చారు. ఈరోజు ప్రభు మనందరినీ బలవంతులుగా చేయటానికి విందుకు ఆహ్వానిస్తున్నారు. దివ్య సప్రసాదం అనే ఒక గొప్ప విందుకి ప్రతి క్రైస్తవ బిడ్డను ఆహ్వానిస్తున్నారు. మనం జ్ఞానస్థానం పొందినప్పుడు ఆ చిన్న బిడ్డని స్వీకరించిన గురువు ఒక పదం చెప్తారు. ఏంటది? కథోలిక సంఘం నిన్ను అమిత ఆనందంతో ఆహ్వానించుచున్నది.
కథోలిక సంఘము నిన్ను అమిత ఆనందంతో ఆహ్వానిస్తున్నది. ఎందుకంటే నీవు వెలుగుచున్న వృత్తిగా, వెలుగుచున్న దీపికగా ప్రభు విందులో పాల్గొనాలి. ఆయన శరీర రక్తాలను స్వీకరించాలి. నీవు స్వీకరించిన ఆ శక్తిని 10 మందికి పంచాలి అని ఆహ్వానిస్తుంది. ఆ శక్తి నిజంగా మనం పొందుతున్నామా? ఆ శక్తిని పొందటానికి తహతలాడుతున్నామా? ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది. ప్రపంచ ఉమెన్స్ క్రికెట్ జెమీమా జెసికా రాడ్రిక్స్. నేను వెతికాను. ఆమె కథోలికురాలు, క్రిస్టియన్ కథోలికురాలు. ప్రొటెస్టాంట్ ప్రేయర్స్కి వెళ్ళి ఉండవచ్చు కానీ కథోలికురాలు. ఆమె ఆడిన ఆ తీరు, ఆమె కనబరిచిన ఆమె ప్రతిభ అంతా ఇంత కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొంది, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ సెమీఫైనల్లో ఆమె ఆడిన తీరు ఒకటైతే ఆమె చెప్పిన విధానం. మొట్టమొదటిగా ఇంత మంచిగా ఎలా ఆడగలిగావమ్మా? ఒక బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొనగలిగావమ్మా? చిన్నగా ఉన్నావు, శక్తి లేదు. 100 పరుగులు చేయాలంటే ఎంతో శక్తి కావాలి. అయినప్పటికీ నీ ఎలా చేయగలిగావంటే ఆమె చెప్పిన సమాధానం ఏంటి? నా శక్తి కాదు, నా దేవుని శక్తి. నా దేవుని శక్తితోటే, ఆ క్రీస్తు ప్రభు శక్తితోటే నేను ఈ యొక్క మ్యాచ్ని ఆడగలిగాను అని చెప్పింది. ఆయన నా కోసం పోరాడుతాడు అని చెప్పింది. పోరాడాడు కూడా. చిన్న పిల్ల ఎంత గొప్ప విశ్వాసాన్ని వ్యక్తపరిచిందో ఒకసారి చూడండి. ఎన్నో క్రిటిసిజమ్స్ వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నమ్మిన క్రీస్తు వమ్ము చేయడు అని తన జీవితంలో నిరూపించి చూయించింది. భారతదేశాన్ని తలెత్తుకునే విధంగా చేసింది, గర్వించే విధంగా చేసింది. శక్తి ఆమెది కాదు. పునీత పౌలు పిలుపులకు రాసిన లేఖలో చెప్పినట్లు ఆయన శక్తి నా యందు ఉంది. ఎంతటి సమస్యనైనను ఎదుర్కోవటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని పునీత పౌలు గారు చెప్పినట్లు ఆమె కూడా ఆమె జీవితంలో తెలియజేసి మన విశ్వాసం అధికమవటానికి తోడ్పడింది అని చెప్పటంలో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి విశ్వాసం మనలో ఉందా? ఆయన విందుకు ఆహ్వానింపబడ్డ మనందరం కూడా ఆయనతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఆయన విందుకు ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. మనం కూడా ఒక రకంగా గుడ్డి వాళ్ళమే, మనం కూడా ఒక రకంగా పేదవాళ్ళమే, మనం కూడా ఒక రకంగా అవిటి వాళ్ళమే. విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, దేవుడు ఉన్నాడా అని ఆ కష్టాల్లో మనం ప్రశ్నించినప్పుడు మనం కూడా అవిటి వాళ్ళమే, మనం కూడా గుడ్డి వాళ్ళమే, మనం కూడా కుంటి వాళ్ళమే. నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, చూయించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ధైర్యంగా ముందుకు అడుగు వేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా విందుకు వచ్చినప్పుడు కేవలం తినటానికి పిలవటం లేదు, నా శరీరాన్ని భుజించటమే కాదు, నాతో ముచ్చటించటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నాతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నాతో ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి నేను ఆహ్వానిస్తున్నాను. నన్ను వెదకండి చాలు, మీ సంతోషానికి అడ్డు ఉండదు, మీకు బలహీనత ఉండదు, బలమై నేను నడిపిస్తానని ఆ ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మొదట నన్ను, నా రాజ్యాన్ని వెదకండి అని ప్రభు చెప్పినట్లుగా తన రాజ్యాన్ని, తనను వెదికే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి యొక్క దేవపూజాబైలో ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము
సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు ఆయన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలి అర్పణ పవిత్రమైన బలిగా నీ సమక్షమున చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయాజలములను మా మీద కురిపింపజేసి మమ్ము రక్షించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు హస్తములు చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువులను, అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అంతోని వారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడైన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆకవమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాప నిమిత్తమై లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన రక్షించిన యేసుక్రీస్తు. వీరి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. మహాప్రభు మా దేవ, అనేక జనులను పలు విధముగా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతుడిగా అనుగ్రహించినందుకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరుగా వారి వద్దకు పరిగిడిన మమ్ములను నీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వము ఆశ్రయించి మేము చేయి ఈ ప్రార్థనలో నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహింప చిత్తగించండి. మహిమానిత సంరక్షక పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానపవసము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములను మన్నింపు చేకూరునట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములు అన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబాల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనను అపారముగా కురిపింపమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రుడిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధన ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యములను అనుగ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించిదిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగునే మమ్మును పాప సంఖ్యల నుండి విముక్తులను చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వార, దివబాలయేసుని మీ హస్తములో ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయన దివస ప్రసాదముగా యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వార, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరులను ప్రేమించున్నట్లును
వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయం చేయనట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరం పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపాల కొరకు ప్రార్థించుకుందాము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మకంతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు మనందరం కలిసి ఏక కంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన విన్నపాలను మౌనంగా ఆ దేవునికి సమర్పించుకుందాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును సోదరులను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవితము ఆదర్శము మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పునీత అంతోని వారా, పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. బాటలో నడిపించు, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము.